హలో స్టూడెంట్స్, ఓకే. మనకి ఆర్ఆర్బిలో ఎన్టీపీసీలు వచ్చేస్తాను త్వరలో, కాబట్టి ట్రిగ్నోమెట్రీ బాగా చూసుకోండి. ట్రిగ్నోమెట్రీ అయిన తర్వాత ఇచ్చుల దూరాలు చెప్తాను, దాని తర్వాత ఆల్జీబ్రా చెప్తాను, తర్వాత జామెట్రీ చెప్తాను. మీకు 15 మార్కులు వస్తుంది. ఆ తర్వాత మీకు రీజనింగ్ వస్తుంది, తర్వాత అర్థమెటిక్ వస్తుంది. ఓకేనా? మీ ఫ్రెండ్స్ పేపర్స్ మీరు ఇచ్చేయండి. అలాగే మనకి ఈ ప్యూర్ మ్యాథ్స్ 99 కొనుక్కోండి. ఎందుకంటే మీకు 99 రూపీస్ ఏవి కాదు. సిట్స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి, 99 కొనుక్కోండి. ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ అంత ఇచ్చాను. ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్ 20 వీడియోలు ఉంటాయి. ఒకసారి చూసి కొనుక్కోండి, సరేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే. రైట్, చూడండి. ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా మైనస్ 2 సైన్ క్యూబ్ థీటా బై 2 కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా ఎంత అడిగాడు. ఇక్కడ ఏం లేదు, థీటా ఇది కూడా ఒక యాంగిల్ పెట్టి వచ్చేస్తుంది. నేను థీటా ఇది కూడా నేను చూసుకుని జాగ్రత్తగా 30 degrees పెడతాను. 30 సైన్ 30 1/2 చూసుకొని జాగ్రత్తగా. సైన్ 30 1/2 పెడతాను. 1/2 మైనస్ సైన్ 30 1/2. 1/2 హోల్ క్యూబ్ ఎంత అవుద్ది? 1/2 హోల్ క్యూబ్ అంటే 1/8 అంటే 2/8 1/4. 2 ఇంటూ కాస్ 30 √3/2. √3/2 హోల్ క్యూబ్. √3/2 హోల్ క్యూబ్. √3/2 హోల్ క్యూబ్ అంటే 3√3/2 క్యూబ్ 8. √3/2. అరలో పావు తీస్తే పావు. ఓకేనా? 2 4 ఎల్సిఎం 4. 3√3 మైనస్ 2√3. ఓకే. 1/4 బై చూసుకుని జాగ్రత్తగా √3/4. 4 పోద్ది. 1/√3. థీటా ఇది కూడా ఎంత పెట్టారు? 30 పెట్టాం కదా, కిందకి 30 పెట్టండి. సైన్ థీటా సైన్ 30 1/2 కాదు, కాస్ 30 √3/2 కాదు, tan 30 1/√3. అదే అంటుంది అనమాట. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, ఏం లేదు, ఏదో ఒక లెక్క వచ్చినప్పుడు నీకేమో రాకపోతే అక్కడ ఒకటి పెట్టాలి, కింద అదే పెట్టాలి, క్యాప్షన్ పెట్టడం రావాలి. థీటా ఈజ్వల్ ఏం పెట్టాం మనం? 30 degrees పెట్టాం అనమాట. ఇది బై యూజింగ్ థీటా. మరి దీన్ని ట్రెడిషనల్గా ఎలా చేస్తాం? ట్రెడిషనల్ ఏమీ లేదు అక్కడ. అందులో సైన్ థీటా కామన్ తీసుకోండి. సైన్ థీటా 1 - 2 సైన్ స్క్వేర్ థీటా. కాస్ థీటా కామన్ తీసుకోండి. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. సైన్ థీటా బై కాస్ థీటా tan థీటా. 1 - 2 సైన్ స్క్వేర్ అంటే మీకు ఇచ్చాను ఫార్ములా, కాస్ 2 థీటా. 2 కాస్ స్క్వేర్ మైనస్ 1 అన్నా కాస్ 2 థీటా. ఇక్కడ ఈ ఫార్ములా సాపు చేయలేము. ఇక్కడ ఫార్ములా అక్కర్లేదు, టేబుల్ ఇస్తే చాలు. ఆర్ఆర్బిలో మీకు ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్లు పడతాయి ట్రిగ్నోమెట్రీ. ఇవన్నీ ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశ్. ఇది మాయలు లేవు, తంత్రాలు లేవు. ఆ బుక్ ఇవ్వండి, ఇది బుక్. ఇవన్నీ ఎస్ఎస్సి బిట్లే, ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి. అయ్యే నేను లాజిక్ చెప్తాను అనమాట. దీని తర్వాత మీకు ట్రిగ్నోమెట్రీ తర్వాత ఆల్జీబ్రా వస్తుంది, తర్వాత జామెట్రీ వస్తుంది, తర్వాత ఇందులో అర్థమెటిక్ వస్తుంది, తర్వాత హరియంతో రీజనింగ్ వస్తుంది అనమాట. అలా మీకు అలా వస్తుండే అనమాట. అది మీకు తెలియదు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మన కెన్ ఇన్స్టిట్యూట్, కెన్ హైదరాబాద్ ఉంటుంది. నా దగ్గర ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ హై లెవెల్ చెప్తాను. హై లెవెల్, లో లెవెల్ కాదు. ఇలాగవండి. హై లెవెల్ అంటే అర్థమెటిక్ ఈ బుక్ మొత్తం చెప్తాను, బిట్టు. ఇది అర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్ కరెంట్ ప్రకాశ్ చెప్తాను నేను. ఓకే. హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్లో తెలిసే దానిలో మన బ్రాంచ్లు ఉంటాయి. ఫీజు ఇంగ్లీష్ మీడియంకి 7,000 ఉంటుంది, తెలుగు మీడియంకి 4,000 ఉంటుంది అనమాట. అది ఆఫ్లైన్ అప్లై స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఈలోపు మీరు ఆన్లైన్ చూసుకోండి జాగ్రత్తగా. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి. ఇఫ్ థీటా ప్లస్ 5 = 90 అండ్ సైన్ థీటా = 1/2, సైన్ 5 ఎంత అడిగాడు? ఏం లేదు, సైన్ థీటా 1/2 కదమ్మా. మరి 1/2 అనేది సైన్లోకి 30 degrees సమానము. మరి సైన్ పోతే థీటా = 30 degrees. మరి 2 కలిపితే 90 కదా. థీటా 30 అయినప్పుడు 5 ఎంత అవుద్ది? 60 అయిపోద్ది అనమాట. సో సైన్ 60 వాల్యూ ఎంత? √3/2
Answer is what? D. Answer is the root 3 by 2. చూడండి థర్డ్ క్వశ్చన్. theta is greater than 0, less than 90. 2 sin square theta plus 3 cos theta is equal to 3 అయితే theta ఎంత అడిగాడు. theta ఆప్షన్లో ఉంటుంది. ఆప్షన్లో ఫస్ట్ నేను 30 పెడతాను. 30 పెడితే ఇక్కడ రూట్లో వచ్చేస్తుంది. cos 30 root 3 by 2 కాబట్టి నో. 60 పెడదాము. sin 60 root 3 by 2. 2 into root 3 by 2 whole square అంటే 3 by 4 plus 3 into cos 60 1 by 2. రైట్. 2 రెళ్ళు 2 LCM. 3 plus 3 అంటే 6. 6 by 2 is what? 3. అలా అయిపోతుంది అనమాట. అది ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ చేయాలనుకో ఎంత కష్టం అనుకుంటున్నారు. 2 into sin square theta 1 minus cos square theta అయిపోద్ది. ప్లస్ cos theta వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 3. ఇవన్నీ తీసుకొచ్చేస్తాం. చూడండి, ఇఫ్ 2 sin square theta ఈజ్ ఈక్వల్ టు 3 cos theta అయినా theta ఈజ్ ఈక్వల్ టు ఎంత? theta అనేది 0కి 90కి మధ్యలో ఉండాలన్నాడు. theta ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ వేసాయి. అయిపోయింది కదా. 60 వేయు. sin 60 root 3 by 2. root 3 by 2 హోల్ స్క్వేర్ ఎంత? మా root 3 by 2 హోల్ స్క్వేర్ ఎంత? 3 by 4. 3 into cos 60 1 by 2. 2 రెళ్ళ. ఇది LHS, ఇది RHS. రెండు ఈక్వల్ అయిపోయి కదా. theta is equal to dash 60 degrees. That's all. ఇవన్నీ SSS సీరియల్ బిట్లు ఇవే. ఓకే, NTPC ఇంకా చూసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడండి. ఇఫ్ A into tan A plus cot A into tan theta plus cot theta is equal to 1, sin theta plus cos theta B అయితే ఏబీల మధ్య రిలేషన్ అడిగాడు. ఏం లేదు, నేను theta is equal to 45 పెడతాను. tan 45 1, cot 45 1, 1 plus 1 2. 2A is equal to 1. మరి A is equal to 1 by 2. మరి అక్కడ theta is equal to 45 పెట్టినప్పుడు ఇక్కడ 45 పెట్టాలి. 1 by root 2, 1 by root 2, 2 by root 2. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. అది బి వాల్యూ. ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. సో నేను థర్డ్ ఆప్షన్ వేస్తాను. చూడండి, 2A 2 into 1 by 2 1 వచ్చింది. అలాగే ఉంది బి స్క్వేర్ 2 స్క్వేర్ 2A కదా. 2 into బి అని రూట్ 2 కదా. రూట్ 2 హోల్ స్క్వేర్ 2 minus 1 1. అది నుండి ఈక్వల్ అయిపోయి అనమాట. అయితే ఇప్పుడు నువ్వు డౌట్ అడుగుతావు, మీరు అందులోనే అలాగ పెట్టాలని మీకు ఎలా తెలిసింది అడుగుతావు. అప్పుడు ఏం చెప్తారంటే చూడండి, 1 by 2 ఉంది కదా, ఖచ్చితంగా నీకు 2A రావాలి. 2A ఇందులోనే 2A ఉంది, ఇందులోనే 2A ఉంది. ఓకే, అయితే -2 వస్తుంది కదా. 2 by 2 వేస్తే 1 వస్తుంది. 1 minus 2 ఎంత అవుతుంది? -1 వస్తుంది. అంటే రాకూడదు కాబట్టి తప్పకుండా నేను ఏం చేస్తాను, థర్డ్ ఆప్షన్ వేసేస్తాను అనమాట. అది ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా. రైట్. చూడండి, ఇఫ్ cosecant A plus cot A is equal to 3, then sin A ఎంత అడిగాడు. మీకు ఫార్ములా ఇచ్చాను. cosecant A plus cot A is equal to P అయితే sin A is equal to ఫార్ములా 2P by P square plus 1. చాలా ఇంపార్టెంట్. మీరు నోట్స్లో ఉంది చూసుకోండి. నోట్స్ చిట్ స్కాన్ యాప్లో నోట్స్లో ఉంది చూసుకోండి. 2P 2 3 are 6, P square 9, 9 plus 1 10. Hey, 2 3s 2 5s 3 by 5. నానా ఇవన్నీ ఎస్ఎస్సి బిట్లో. మరి చిట్నాడు అనేవాడు ఢిల్లీలో పేపర్ తయారు అవుతాయి. గదిలో ఉన్న చిట్నాడు ఆడుకుంటున్నాడు, దాంతో ఆడుకుంటున్నాడు అనమాట. అది ప్యూర్ మ్యాథ్స్ అనుకుంటే అర్థమెటిక్ ఇంకా ఆడుకుంటాడు. అర్థమెటిక్ అయితే ఎక్స్ అనుకోకుండా చేస్తాం అనమాట. ఏం ఉపయోగించాం అనమాట. అది చిట్నాడు మెథడ్ అనమాట. అది అలాగే నన్ను అలా రావు, వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడండి. ఇఫ్ sin theta plus cos theta is equal to root 2 cos theta అయినా cot theta ఎంత అడిగాడు. ఏం లేదు, ప్లస్ cos theta తీసారండి. sin theta is equal to root 2 cos theta minus cos theta. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇటువంటి లెక్కను బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సార్ ఇంపార్టెంట్ ఇది. cos theta కామన్ తీసుకోండి. root 2 minus 1. దీని నడు దాన్ని నిలబెట్టుకురండి. 1 by root 2 minus 1 is equal to cos theta by sin theta. దీన్ని రేషనలైజేషన్ చేయండి. అక్కడి నుంచి చేయండి. అంటే root 2 plus 1తో గుణించండి. root 2 plus 1 వస్తుంది. 2 minus 1 అవసరం లేదు. cos by sin is equal to cot theta. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే
రేషనలైజేషన్ చేయాలి, అక్రమం చేయాలి. అంటే ట్రిగ్నోమెట్రీ సర్డు స్కెల్ప్ ఉంది. ఓహో ఆన్సర్ ఇస్ వాట్ √2 + 1. దట్స్ ఇట్. చూడండి అన్న, ఏబిసి ఆర్ ద లెన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి త్రిభుజం యొక్క భుజాలు అయ్యి A² + B² + C² AB + BC + CA అయితే sin² A + sin² B + sin² C అంత అడిగాడు. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి, ఈజీ అయిపోద్ది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం అనుకోండి, ఏదైనా వస్తుంది. నేనే సమబాహు త్రిభుజం తీసుకుంటాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఈక్వల్ అంటే 60 sin 60 √3/2 2 3/4 అటువంటి 3 ఉన్నాయి కదా, ఇంటూ 3. ఆన్సర్ ఇస్ వాట్ 9/4. అది ఏదైనా ట్రయాంగిల్ తీసుకోమంటావు, ఏ ట్రయాంగిల్ తీసుకొని వస్తుంది. నేను మాత్రం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాను. దట్స్ ఇట్, అయిపోయిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడండి. α + β 90, దెన్ tan α / tan β + sin² α + sin² β డాష్ అన్నాడు. నాన్న ఒకసారి అందరూ చూడండి, వీళ్ళు మాయలు కానీ మోసాలు కానీ తంత్రాలు లేవు. ప్రతి ఒక్కడు ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కడు డిమోలు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కడు యూట్యూబ్ చెప్తాడు. ఇంతవరకు ఎవడైనా 10వ రోజు 10 పదులు 100 బిట్లు కిరణ ప్రకాశం నుంచి లైన్గా ఎవడైనా చెప్పలే చూసుకోండి. ఎవడైనా అయితే మీకు చెప్పాను, ట్రిగ్నోమెట్రీ అంతా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా కష్టమో, ముట్టుకోలేము. ఎవరిని నమ్మకండి, చిత్రాన్ని గుర్తుపెట్టుకోండి, యాంగిల్ పరిశీలించుకొని నేర్చుకోండి. అది 50% కాపాడుతుంది, 100 కాపాడదు, 50. రైట్, ఎక్కడ చూడండి. α + β 90 అన్నారు కదా. α = 60, β = 30 పెట్టాను. అయితే ఒకడు అడుగుతాడు డౌట్, 45 పెట్టచ్చు కదా అంటాడు. అలాగే ఎందుకు పెట్టకూడదు అంటే tan α 1, tan β కూడా 1, అందుకు పెట్టకూడదు అనమాట. అందుకు అలా పెట్టాలన్నమాట. సరే చూసుకోండి, మా ఏళ్ళు లేవు, తంత్రాలు లేవు. tan 60 √3 1/√3 ఎంత అయింది 3. sin 60 √3/2 2 3/4. sin 30 1/2 2 1/4. ఇదంతా 1. 3 + 1 ఏమొచ్చింది 4 వచ్చింది. మరి కిందకి వెళ్ళిపోయి α 60 పెట్టండి. secant 60 అంటే ఎంత చూసుకోండి జాగ్రత్తగా. secant అంటే cos 60 అంటే అంట cos 60 1/2. secant 60 అంటే అర్థం ఏంటి, సారీ secant² β secant 30 అంటే 2/√3 2/√3 4/3 వస్తుంది. అది కాదు, ఇది ఎలా రావని తెలిపింది. ఇక్కడ రండి. secant 60 అంటే 2 రైట్. ఇవి ఎందుకు రావంటే tan θ cot θకి tan 60 వాల్యూ √3 3 tan 30 1/√2 1/3 కాదు. కాబట్టి ఆన్సర్ ఇస్ వాట్ secant² α. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. sin A - cos A = √3/2, దెన్ sin A × cos A ఎంత అడిగాడు. చూడగానే చెప్పేయచ్చు. ఏ వాల్యూ 60 పెట్టండి. ఒకడు అడుగుతాడు 60 పెట్టండి మీకు ఎలా తెలిసిపోతుందండి అంటాడు. ఏట్లేదురా చూడు, దీన్ని 2 మిన్నాలుగా √3/2 - 1/2. మరి sin లో √3/2 ఎంత సమానం 60 కదా. మరి 1/2 cos ఎంత సమానం 30 కదా. సారీ, ఇది 60, ఇది 60 కదా. sin 60 √3/2 cos 60 1/2. That's all. Hey, √3/4 అయిపోయింది. అలా వేసేస్తున్నాం మనం. చూసుకోండి, దిస్ బై దిస్ మైనస్ దిస్ బై దిస్ అంటే sin A = √3/2 cos A = 1/2. ఆ రెండు గురించుకోండి. దట్స్ ఇట్. రైట్ స్టూడెంట్, ఇది చిట్టా నెంబర్ సిరీస్లో ఇది 21, 29, 51, 71 డాష్. ఇది ఆప్షన్లో. దీనికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చిట్స్కాన్ యాప్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఉంటుంది. 4,000 రూపాయలు ఫీజు. అది ఇంగ్లీష్ మీడియం ఎవరు ఉంటే మీకు ఫ్రీ కోచింగ్. మీరు చేయవలసిందల్లా దీని సొల్యూషన్ పంపించండి. మీరు ఎవరికైనా అడగండి. మన ఇండియాలో బోల్డ్ కోచింగ్ సెంటర్ ఉన్నాయి. రీజనింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు రీజనింగ్లో.
చాలా ఇన్స్టిట్యూట్లో మా రీజనింగ్ ఫ్యాక్ట్ సూపర్ చెప్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తా అంటారు. ఈ నెంబర్ సిరీస్కి సొల్యూషన్ చెప్తానండి. ఐ వాంట్ సొల్యూషన్. ఓకే, మెయిన్ ఏంటంటే చాలామంది ఎవరైనా రీజనింగ్ వచ్చే మేము నెగ్లెక్ట్ చేస్తాం. ఆర్ఆర్బి అంటే చూస్తుంది రీజనింగే నీకు 30 బిట్లు. నువ్వు రీజనింగ్ నెగ్లెక్ట్ చేసేస్తావు. రీజనింగ్ మాకు వద్దులేని చేసుకుందాం, మాకు ఎంతసేపు ఆప్టిట్యూడ్ కావాలి, ప్యూర్ మ్యాథ్స్ కావాలంటారు. సో రీజనింగ్లో లాజిక్ ఏంటంటే నువ్వు అడిగిన క్వశ్చన్ నేను చెప్పలేను, నేను అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పలేవు. ఇన్ టైంలో అది చూసుకోండి. ఇప్పుడు నేను బిట్ అడిగినా నువ్వు చెప్పలేవు, నువ్వు బిట్ అడుగుతావు నేను చెప్పలేను, 100% నేను చెప్పలేను. నువ్వే కాదు ఎవడైనా, ఎవడు రీజనింగ్ మ్యాథ్స్ అయినా స్టూడెంట్ అయినా ఒక బిట్ అడగగానే వాడు చెప్పలేడు. ఎందుకంటే దీనికి ఒక ఫార్ములా ఉండదు, ఏముండదు, అక్కడ లాజిక్ అనమాట. అది ఆ లాజిక్ ఐడియా రావడానికి నీకు చాలాసేపు పడుతుంది అనమాట. అదే రీజనింగ్ అనమాట. రీజన్ చెప్పాలి. చిట్నాడు ఎందుకు పొట్టుగా ఉన్నాడో చెప్పాలి రీజన్. ఏ చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. బి అలానే పొట్టుగా ఉన్నాడు. సి వాడికి ఎక్కువ ఆలోచన ఎక్కువైపోయాయి. డి పై ఏవి కాదు. డేట్ చెప్తే చెప్పు. నువ్వు ఒకటి ఆన్సర్ చెప్తే అది ఒకటి ఉంటుంది అనమాట. అది అందుకు రీజనింగ్ అనేది చాలా డిఫికల్ట్. రీజనింగ్ నేను నెగ్లెక్ట్ చేయకండి, మీకోసమే. ఓకేనా? రైట్, ప్లీజ్. థ్యాంక్ యూ.